నమస్తే మిత్రులారా. నా వీడియోని మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ఈ నెల 12వ తారీఖున భారత్ బంద్కి పిలుపునిచ్చాయండి. రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. భారతీయ కిసాన్ వికాస్ మోర్చా, సంయుక్త కిసాన్ వికాస్ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, ఇతర ప్రాంతీయ పార్టీలైనటువంటి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డిఎంకే, బిఆర్ఎస్, ఇటువంటి ప్రాంతీయ పార్టీలు, 10 కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున సమ్మె జరగబోతుంది. దేశవ్యాప్త సమ్మె. ఉద్దేశం ఏంటి? ఈ నెల 6వ తారీఖున అమెరికా భారత్ డీళ్లు వలన ప్రధానంగా ఈ రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతీయ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, రైతులు రోడ్డున పడతారని, అందువల్ల ఈ ట్రేడ్ డీల్ని, ఈ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సమ్మె చేస్తున్నాయండి. అయితే ఇందులో నిజాలు ఏంటి ఒకసారి చూద్దాం. అసలు ఈ ట్రేడ్ డీల్ మొట్టమొదటిసారిగా వీరు అంటున్నట్టుగా భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈ ట్రేడ్ డీల్ ప్రకారం. దానివల్ల భారతీయ రైతాంగం నష్టపోతుంది తీవ్రంగా అంటున్నారు. ముందుగా ఏ ఉత్పత్తులను భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది, ఏ విధంగా దిగుమతి చేసుకుంటుంది? ఈ దిగుమతుల ట్రేడ్ డీల్ మొత్తం $500 బిలియన్, 5 సంవత్సరాలలో, సంవత్సరానికి $100 బిలియన్ చొప్పున 5 సంవత్సరాలలో $500 బిలియన్ ఉత్పత్తుల్ని, అమెరికన్ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోబోతున్నాం. ఏమిటి ఆ ఉత్పత్తులు? ప్రధానంగా న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, కోల్, బొగ్గు, అణు రియాక్టర్లు, రక్షణ రంగ ఉత్పత్తులు, విమాన విడిభాగాలు, ఇతర రసాయన పదార్థాలు మనం ప్రధానంగా అమెరికా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులు. ఇవి సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. అంటే 25%, 25% ముడిత మురికిపోతుంది $100 బిలియన్. 30% కోలుకుపోతుంది, బొగ్గుకి దిగుమతి చేసుకుంటాం. అట్లే న్యాచురల్ గ్యాస్ ఇంకొంచెం పర్సెంటేజ్. అట్లా ఈ విధంగా మనం దిగుమతుల్లో వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటున్నామండి. అయితే ఏమిటి వ్యవసాయ ఉత్పత్తులు? వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా బాదం పప్పు దిగుమతి చేసుకుంటున్నాం, వాల్నట్స్, ఆక్రూట్స్ దిగుమతి చేసుకుంటున్నాం, పిస్తా పప్పు దిగుమతి చేసుకుంటున్నాం, అట్నే సోయాబీన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, యాపిల్స్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వానికి ఈ ట్రేడ్ డీల్లో ఎంత జాగ్రత్త తీసుకున్నది అనే దానికి ఈ చిన్న ఉదాహరణ వినండి. యాపిల్ పంట పైన ప్రధానంగా 4 రాష్ట్రాలు ఆధారపడింది: హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్. ఈ 4 రాష్ట్రాల్లో యాపిల్ పంట ప్రధానమైనది. కానీ మనం దిగుమతి చేసుకుంటాం. మరి ఎట్లా అంటే, ఈ ట్రేడ్ డీల్లోనే ప్రధానంగా మన వాళ్ళు ఒక షరతు విధించారు. యాపిల్ పంటకు సంబంధించి కేజీ $80 విలువ తక్కువ కలిగినటువంటివి భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి లేదు. $80 పైన విలువ ఉండేటటువంటి యాపిల్సే భారత మార్కెట్లోకి అనుమతించబడును ఈ ట్రేడ్ డీల్లో ఒప్పందం. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారో దీన్ని బట్టి ఆధారం అవుతుంది, తెలిసిపోతుంది. అంటే $80 తక్కువ అమ్మితే మన భారతీయ రైతుకి గిట్టుబాటు కాదు, ఈయన నష్టాల్లోకి వెళ్తాడు. అందుకని కేజీ $80 పైన అమ్మితే భారతీయ రైతుకి, యాపిల్ రైతుకి నష్టం ఉండదు. ఇంత జాగ్రత్తగా ఆలోచించి
ప్రస్తుత ప్రభుత్వం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి. ఇంకొకటి, మన దేశంలో బాదం పప్పు పండించే రైతులు రాష్ట్రాలు ఎక్కడున్నారండి? వాల్నట్స్ పండించే రాష్ట్రాలు ఉన్నాయా? పిస్తా పప్పు పండించే రాష్ట్రాలు ఉన్నాయా? ప్రాంతాలు ఉన్నాయా? బాదం పప్పు ఏ రాష్ట్రం పండిస్తుంది? అమెరికా, కాశ్మీర్ పండిస్తుంది. ఎంత శాతం? చాలా స్వల్పం. ఇవి కాక సోయాబీన్ ఆయిల్లో ఒక పరమ రహస్యం దాగింది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వంట నూనెలు మనకు ఏమాత్రం సరిపోవు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వంట నూనెల్లో 90% మనం ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే వీటి నుంచి దిగుమతి ఆధారపడ్డట్టుగా ఆ దేశాలు ఫీల్ అయ్యాయి. అందుకే ఎంత బలుపు లేకపోతే మలేషియా భారతదేశం నిషేధించినటువంటి జాకీర్ హుసేన్ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. భారతదేశాన్ని విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేశాడు. జాకీర్ హుసేన్కి మలేషియా ఆశ్రయం ఇచ్చింది. ఒక దశలో నేను ఆయిల్ ఆపుతానన్నాడు, భారతదేశం ఆపేసింది. గిజ కొట్టుకున్నది, మళ్ళా కాలబేరానికి వచ్చింది. ఇండోనేషియా కూడా అంతే. మా మీద భారత్ ఆధారపడే ఒక గర్వం తలపిస్తాం. వాటిని వంచాలంటే వంట నూనెలు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. వంట నూనెల కొరత ఉన్నది, ఇంకా రైతు నష్టపోయేది ఏంది? నీ ఇష్టం వచ్చినంత వంట నూనె చేసినా కూడా సరిపోదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, భారతీయ రైతులు బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ పండిస్తారా? సోయాబీన్స్, వంట నూనెలు మన దేశంలో కొరత ఉన్నది, దానివల్ల రైతులు నష్టమా? యాపిల్ పంటలో తీసుకున్న జాగ్రత్తలు మీరు విన్నారు, దీనివల్ల నష్టమా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రతిపక్షాలు కానీ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళ కనుసన్నల్లో నడిచేటటువంటి రైతు సంఘాలు చేస్తున్న ఈ సమ్మె ఎంత మటుకు సమంజసమో మీరు కామెంట్లో తెలియజేయండి. నమస్తే.